బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే, రేపు పొద్దున్న చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే థ్యాంక్స్ యార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్, బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ, నువ్వు వాటి గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్నే కదా కోరుకుంటుంది. అంత లేదులే. నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే సంబడీ ఈస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దట్. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం, మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అది ప్రేమే కాదని అనుకున్నా. ఓకే ఓకే, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. క్యాచ్ యు టుమారో. బై, పీస్ అవుట్, గుడ్ నైట్. ఎక్కడ తెచ్చాడు? బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కాల్సిన పొందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. హలో ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలరా ఇప్పుడు? హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో ఓ అంట. అదా, నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మ. అంకుల్ అటు కాదు, ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సాన్నాస్ అల్లుడు అంటున్నారు. అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళి ఆడి బూడిదా. ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ ఊపందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్నీ తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డూ యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే, ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు. తల కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓ, కానీ మనమ్మగాడు లోకల్. అచ్చా. ఆడి గురించి తెలుసుకో. ఓ, ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహలా ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా? ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు. మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా.
ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలైంది. తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మావ క్యారెక్టర్ లో జీని చేస్తున్నాడు. అంతేకాదు నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? రండి, రండి. అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. ఆహా. కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి. ఏంటని గారు కూర్చో. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? ఎన్నో నెలంటే 3 4 ఏరా. క్రిందిటి నెల 6 నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 4 ముగ్గురు అంకుల్, చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా ఏంటి నా కొడుక? డాడీ చచ్చింది కుర్రే. నువ్వు ఏంటి రైడికి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్ కొంచెం. ఎల్లండి అయ్యా, ఏమైందో డాడీ చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు. హ్మ్. మావయ్య, మావయ్య, టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా. అమ్మా ఓరి నాయను, ఇన్ని అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే. ఒరే మేనలుడు, చెప్పు మావయ్య. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా, చేసా గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఈడు నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు మావయ్య. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. AM, the percentage. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. దా 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 దా. ఏ ఆగవే. ఆగవే రా. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా?
అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవననుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది. ఇవాళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా. వింటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు బొకడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంతే. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంతే. ఓ మై గాడ్, ఇదంతా కల. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్పావు. నిజంగానే నిజం అవుతాయా? ఖచ్చితంగా నిజం అవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో, బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వైలెంట్ గా ఉంటది, చూసుకో. ఓ మై గాడ్.